మూడేళ్ల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్తో వైలెన్స్ మిక్స్ చేసి తీసిన ఈ వెబ్ సిరీస్కు వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ వెబ్ సిరీస్ వల్ల మిగతా కొరియన్ వెబ్ సిరీస్లకు కూడా క్రేజ్ రావడంతో పాటు నెట్ఫ్లిక్స్కు ఆదాయం గణనీయంగా పెరిగింది. అందుకే దీనికి సీక్వెల్ వస్తుంది అనగానే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దీంతో నెట్ఫ్లిక్స్ టీం కూడా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని స్క్విడ్ గేమ్ సీక్వెల్ను తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ రీసెంట్గా టెలికాస్ట్ కూడా అయింది. కానీ అనుకున్నదొకటి అయినదొకటి అన్న మాదిరిగా ఈ వెబ్ సిరీస్పై నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఏదైనా ఒక హిట్ సినిమా లేదా సిరీస్ సీక్వెల్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దాని ఎఫెక్ట్ ఆ వెబ్ సిరీస్ మీదే కాదు, దర్శక నిర్మాతల మీద కూడా పడుతుంది. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తారు. కానీ ఈ విషయంలో స్క్విడ్ గేమ్ సీక్వెల్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంది. ఫస్ట్ సిరీస్లో ఉన్న కథతోటే సెకండ్ సిరీస్ను మొదలుపెట్టినా పూర్తి కథలోకి రావడానికి చాలా సమయాన్ని తీసుకున్నారు. పైగా అందులో పెట్టిన గేమ్స్ కూడా ఆసక్తిగా లేకపోవడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లుగా అయింది. దీంతో నెట్ఫ్లిక్స్ సంస్థకు ఈ వెబ్ సిరీస్ వల్ల చుక్కలు కనబడుతున్నాయి. వ్యూవర్షిప్ పరంగా స్క్విడ్ గేమ్ సీక్వెల్కు డిమాండ్ ఉన్న టాక్ పరంగా మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ బాగా క్రియేట్ అయింది. దీంతో థర్డ్ సీజన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా సెకండ్ సీజన్ కోసం తీసుకున్నట్టుగా 3 ఏళ్లు కాకుండా ఇదే ఏడాది థర్డ్ సీజన్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సీజన్ 2 ఎండింగ్లో తెలియజేశారు. మరి థర్డ్ సీజన్ అయినా పాత వాటికి మెరుగులు దిద్దుతుందా లేదా అనేది చూడాలి.